ఆ మార్గాన్ని ఈరోజు మనము వినడం దేవుని యొక్క భాగ్యం. యేసు ప్రభువారి లోకంలో జన్మించడానికి ముందుగా ఒక కన్యక దగ్గరకు దేవుని యొక్క దూత రావడం జరిగింది. అందులో మీరు చూడండి, ఒక్కొక్క మాట మనం ఈరోజు చూడాల్సింది. అంటే ఎంతసేపు అవుద్ది అని అనుకోకండి, తక్కువసేపు చెప్పాలి కాబట్టి ఏమంటే మరి సరి అయిన సమయంలో నేను ఈ సమయాన్ని తీసుకున్నాను. అయితే ఇందులో ఒక్కొక్క మాట మీరు గమనించగలిగితే దీనిలో నుంచి ఒక పటిష్టమైనటువంటి సందేశాన్ని మనము తెలుసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏమండి ఎలా రాస్తుంది చూడండి. యేసుక్రీస్తు జనన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఒక్క నిమిషం, ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమె ఎవరు అంటే ఒక కన్యక ప్రదానం చేయబడిన తర్వాత కూడా ఇంకా చాలా టైం ఉంది వాళ్ళకి. ఒక నిర్ణయం, ఒక ఏర్పాటు, ఒక వివాహం, ఒక కార్యక్రమం అట్లాంటిది ఒకటి ఉంది. కానీ బైబిల్లో ఎలా రాశారంటే ప్రదానము చేయబడింది అంటే ఈ మనిషి అతనికి, ఆ మనిషి ఈమెకు అని ఒక నిర్ణయం పెద్దల మధ్యలో, అందరి ఎదుట, ఆ గ్రామవాసుల మధ్యలో, ఆ చిన్న ఊరిలో ఒక ఎలాగంటారు తెలుగులో నిశ్చితార్థం అంటారండి, అనొచ్చు అంటారా, అట్లాగే ఒక కార్యం అయ్యింది. కానీ వారి ఇరువురు ఒకటి అవ్వబోతారు. ఇంకా కొద్ది కాలంలో నెలలు పట్టొచ్చు, 5-6 నెలలు పట్టొచ్చు బహుశా అనుకుందాం. ఈ మధ్యలో దేవుని దూత పరలోకము నుండి వచ్చి ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి లోపల ప్రార్థన చేసుకుంటూ ఉందని నేను అనుకుంటాను, లేదా ఏదో పనులు చేస్తుంది అని అనుకుందాం. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడే బైబిల్ వాక్యం చెప్పింది ఆమె ఇంటి లోపలికి దేవదూత వచ్చింది. ఇంటి లోపలికి వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మ కంగారు పడకండి, మీకు ఒక శుభకరమైనటువంటి సందేశం నేను చెప్తున్నానంటే ఆ సందేశం ఒకవేళ మనందరికీ శుభకరం అయి ఉండొచ్చు, కానీ ఆమెకు మాత్రం శుభకరం కాదు. ఎందుకంటే ఈ విషయం బయట వాళ్ళకి తెలిసినా లేదా భర్త గారికి తెలిసినా రోడ్డు మీదకి తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపుతారు ఆమెను. అది ఆమె మరి ఎట్లాగప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి మాట ఇది కదా. ఇది ఆమె కన్యక. మరి అంటే నేను అనేది ఏంటంటే ఇందులో ఒక సీక్రెట్ పాయింట్ చెప్తాను. వెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఆన్ యూ, లేదా దేవుని ఆత్మ ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఆ మనిషి ఎలా మారిపోతాడో అదే మనం ఈరోజు వాక్యంలో చూడబోతున్నాం. ఒక కన్యక మీద దేవుని యొక్క ఆత్మ ఆవరించుట అంటే దేవుని ఆత్మకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకోవడం మంచిది కదా. ఏమంటే దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని ప్రసన్నత. నేను అంటున్నాను ఏంటంటే ఏమంటే ట్రయూన్ గాడ్ అని అంటారు. దేవుని నేతృత్వమైన దేవుడు, అందులో ఒక భాగం ఆత్మయ్య ఉన్నాడు. అంటే ఒక భాగంలో మనం అలా చెప్పొచ్చు. ఒక భాగం అంటే 3 భాగాలనే చేయడం కాదు, అలా చెప్పట్లేదు. దేవుడిని ఆత్మని పిలవచ్చు, దేవుడిని దేవుడిని పిలవచ్చు, దేవుడిని కుమారుడిని కూడా పిలవచ్చు. అయితే ఆది యందు దేవుని యొక్క వాక్యం ఉంది అన్నాడు. అక్కడ వాక్యం ఉంది, ఆ వాక్యం మీద దేవుని ఆత్మ ఉంది, అది కూడా ఉంది బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఇప్పుడు ఆత్మకు ఉన్న కొన్ని ముఖ్యమైన లక్షణాలు అంటే అవి మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో భలే ఆనందంగా ఉండే ఒక సందేశం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నెంబర్ 1, బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయంటే ఆ దేవుని యొక్క ఆత్మ కనుక ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషి ఎలా ఉంటాడబ్బా అంటే ఆత్మకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఆత్మకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సృష్టించు ఆత్మ. అంటే ఈ కెన్ ఏబుల్ టు క్రియేట్, ప్రిపేర్ చేయొచ్చు, సిద్ధపాటు చేయొచ్చు, పుట్టించడానికి, సృష్టించడానికి. బైబిల్ వాక్యాల్లో మనం ఎక్కడ చదువుతాం ఏమండి? బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 12:10 నుంచి మనం వెళితే గనక ఏమమ్మా అందులో మనం చూస్తే గనక, అలాగే బైబిల్ గ్రంథంలో 33 యోబు గ్రంథం 14వ వచనంలో కూడా మనం చదివితే దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము కొంచెం గమనించగలిగితే దేవుని ఆత్మ సృష్టించగలిగిన ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చేస్తుందట? ఏం చేస్తుందని రాశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో నుంచి మనము కొన్ని విషయాలు ఏమని గమనించాల్సినటువంటి వాక్యముగా మనము చూడాలి. ఇందులో మనకి చూడండి 10వ వచనం చదువుతారమ్మా. 12-10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి గనుక అండి. చదవండి ఇంకొకటి చదవండి. అది కంటిన్యూ చేయండి. అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. ఓకే, అలాగా అక్కడ జీవరాశులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటున్నాడు. ఏమంటే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి. అంటే తాను ఏం చెయ్యాలో, తాను ఎలా నడపాలో, తాను ఎలాగ నిర్మించాలో, తాను ఎలా చేయగలుగుతాడో అది ఆయనకి సాధ్యం. యోబు గ్రంథంలో మరొక వచనాన్ని మనం చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనం చదివిన తర్వాత కంటిన్యూగా మనం వెళితే గనుక అక్కడ ఏమండి దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి గురించి రాశాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్నేం చేసినాయట? రూపించి ఉన్నవి. నీవు నన్ను మింగివేయుచున్నావు. నిర్మించితివి. చేసుకొనము. నీవు నన్ను మరలా మందుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. చేసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నన్ను పేరబెట్టితివి కదా. నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి కృప చూపితివి. ఏం చేశాడంటే జీవమును అనుగ్రహించి నాకు నువ్వు కృప చూపావు. నీ సంరక్షణ చేత ఆత్మను కాపాడితివి. నా ఆత్మను ఏం చేసావంటున్నాడు అక్కడ? కాపాడితివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 33 యోబు గ్రంథంలో మనం చదివితే అక్కడ ఎన్నో వచనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. 4వ వచనం చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించాడు. అంటే ఒక చిన్న పాయింట్ ఇది. దేవుని ఆత్మ ఈ కెన్ ఏబుల్ టు క్రియేట్, అంటే సృష్టించగలిగిన ఆత్మని చెప్పడానికి నేను ఇన్ని వచనాలు మీకు నేను చూపాను. అయితే ఇదే సృష్టిని ఇంకో రకంగా కూడా చూడొచ్చు. ఎలాగా? బైబిల్ వాక్యాల్లో ఒకడు క్రొత్తగా జన్మించడం, అది కూడా ఎలాగా? పరిశుద్ధాత్మ వలనే. వినాలి. అంటే సాధ్యం కానటువంటి జీవితంలో కూడా ఒక రకమైన సృష్టిని చేయగలిగినది పరిశుద్ధాత్ముడు. అదే కన్య మరియ గర్భవతిగా మారుట. సరే, అలా ఉంచండి. ఆవిడ కన్య, ఆ విధంగా అక్కడ మనం పరిశుద్ధాత్మ అందులో ప్రత్యేకమైన పాత్ర వహించారు అని మనం చూచాం. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయానికి వెళితే అక్కడ ఒకడు ఆత్మ ద్వారాను, ఒకడు ఎట్లాగమ్మా నీటి మూలముగాను జన్మించాలి అనేది అక్కడ చెప్పినప్పుడు ఆ ముసలాయన ఏమంటాడంటే, ఇది ఎలా సాధ్యమండి అంటే, బాబు గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు వెళుతుందో నీకు తెలియదు కదా, ఇది కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అంటే అప్పుడు ఏంటి? ఇది ఒక సృష్టి అనేది ఉందని తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకున్నారు, యేసు ప్రభు నా కొరకు జన్మించారని మనం అంగీకరిస్తున్నాం కదా. ఈ అంగీకరించిన వారందరూ కూడా గాలి ఎటు నుంచి ఎటు వెళుతుందో తెలియనట్టుగానే పుట్టే లోకంలో పుట్టిన వాళ్ళంతా అద్భుతంగా పరలోకానికి వెళ్ళిపోయే ఒక భాగ్యం, అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం యోహాను సువార్త 3:5 వచనంలో మనం చదువుతాం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక జన్మ ఉంది. దేవునికి స్తోత్రం. మామూలుగా మన లోపల కార్యాలు జరగడం కూడా తనే చేస్తాడు. అట్లాగే తన వాక్యం చేస్తుంది, అట్లాగే తన నామము చేస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, మనందరం కూడా ఏమండి ఏదో గుడ్లప్పగిచ్చినట్టుగానో వింతగానో తలంచాల్సినటువంటి అవసరం లేదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఎలా ఉందో, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ కడుగు పడతామో, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధపరచబడతామో, అలానే ఏమంటే సాధ్యం కానటువంటి కార్యాలు సాధ్యపరచడంలో దేవునికి
మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. అంచేత పరిశుద్ధాత్ముడు ఒక పని చేశాడు. ఆ పనిలో మొట్టమొదట ఒక కన్యక గర్భవతిగా మారడం. అందులో మనం మత్తయి సువార్తలో చూడండి ఎన్ని సందర్భాల్లో మనం ఆ మాట చదువుతున్నాము అని అంటే, అక్కడ ఏమండి వచనంలో 1వ అధ్యాయంలో చదివాము. ఆ తర్వాత 20లోకి వచ్చేటప్పటికి ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని 20వ వచనం ఆఖరి భాగంలో చదివాం. తర్వాత 25వ వచనంలో ఆమె కుమారుని ఏమండి కను వరకు ఆమెను ఏంటట చదవమ్మా. 25వ వచనం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని అతడు ఆ కుమారుడికి అంటే ఇందులో యేసు ప్రభువు వారి భూమి మీద పుట్టడం అద్భుతమైనటువంటి ఏమంటే ఊహకు మించినటువంటి ఆశ్చర్యకరమైన సంగతి. ఇది దేవుని వలన జరిగిన కార్యం, దేవుని ఆత్మ వలన జరిగిన కార్యం. అందుచేత ప్రతి వారు కూడా దేవుని ఆత్మను స్వీకరించవలసిన అవసరం ఉందబ్బా, ఉన్నదండి. నేను మామూలుగా చెప్తున్నాను. లూకా సువార్తకు వెళదాం. 1వ అధ్యాయం సార్ అక్కడ 35వ వచనంలో కరెక్టేనమ్మా, చదవండి. 35 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. పుట్టే బాబు ఎవరు అంటే పరిశుద్ధుడు. పుట్టబోయే ఆ ప్రభువుని గురించిన ఒక సందేశం ఏంటంటే, సాధారణమైనటువంటి వాడు కాదబ్బా, సాధారణమైనటువంటి వ్యక్తి అని అనుకోవడానికి వీలు లేదయ్యా, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ వలన సరే ఇందులో ఇంకొక మాట చెప్తాను. పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఏమేమి కార్యాలు జరుగుతాయో మీకు తెలుసా? అలాంటి కార్యాల్లో శ్రేష్టమైన గొప్ప కార్యం ఏంటంటే ఇక్కడ మరియ కన్యక గర్భవతిగా మారడం. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను. 10వ అధ్యాయం ఇది అపొస్తలుల కార్యాలు 38వ వచనంలో మీరు చదివితే అక్కడ ఎలా రాశారంటే, వినాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువు మీద పరిశుద్ధాత్మ ఉండెను, ఆ పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండడం వలన ఆయన దయ్యములను ఏం చేశాడట? వెళ్ళగొట్టెను. ఎవరి పనిది? ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలా పనిచేశాడు? ఇక్కడ అంటే పరిశుద్ధాత్మ ఉన్న చోట దెయ్యాలకు, దుష్ట శక్తులకు, దురాత్మలకు పని లేదు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు వారు కంప్లీట్ గా హీ వాస్ ఏమంటే పొసెస్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనాలి. కానీ అలాగ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వల్లనే జన్మించారు అనడానికి ఒక కారణం. సరే మళ్ళీ వెళదాం. మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి ఇంకో మాట. ఇప్పుడు కన్యక గర్భవతి అవ్వడం అద్భుతం. అట్లా అయితే నేనేమంటానంటే, మనందరి జీవితాల్లో దేవుని ఆత్మకార్యాలు బహుశ్రేష్టముగా ఉన్నాయి. వారి వారి జీవితాల్లో ఆయా రకములైనటువంటి కార్యములు చేయడం పరిశుద్ధాత్మకు ఇష్టం. అందులో 2వ భాగం నేను చెప్పాను. పరిశుద్ధాత్మ ఉన్న చోట దెయ్యాలకు, దుష్టశక్తులకు, మంత్రాలకు, చేతబడులకు, కనికట్టులకు, ఇంకేమంటారండి ఏమండి అలాగే రకరకాలు ఏమంటే దుష్టుని యొక్క పనులు ఒక్కటి అక్కడ పని చేయడానికి వీలు లేదు. అందుకే పుట్టబోయిన ఆ కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడును అన్నాడు. దేవునికి స్తోత్రం. సరే 2వ పాయింట్కి వెళదాం. 2వ పాయింట్ ఏంటంటే, ఇది కూడా మనం దీంట్లో లూకా సువార్త దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అనేది ఒకటి విన్నాం. రెండవది లూకా సువార్త 1వ అధ్యాయంలో అమ్మ 40-41 కలిసి ఉన్నాయి. కానీ ఆ 2 వచనాలు కూడా చదవండి. ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిజబెత్ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నేను ఎలిజబెత్ ఎవరు? ఓ పొడిచావిడ, ఒక ముసలావిడ? ఎవరు? ఏ వయసు ఉంటుంది? ఏజ్ అంటే తెలుగులో ఎలా రాశారంటే వృద్ధులని రాశారు. ఎట్లా రాశారు? వాళ్ళిద్దరికి
ఎలిజబెత్ కానీ లేదా జకరియా కానీ వాళ్ళిద్దరూ యవనస్తులు అని రాయలే, లేదా పడుచోలు అని రాయలే. వాళ్ళు వృద్ధులు, చాలా కాలం నుంచి వృద్ధులు, చాలా కాలం నుంచే వృద్ధులు అట్లాగే రాశారు. మరి ముసలి వాళ్ళు కూడా ఏమైపోయారో తెలుసా? అమ్మగారు ముసలి ఆవిడ, చాలా కాలం నుంచి ఆమె పిల్లలు లేక ఆ కాలం కూడా అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇక ఆ వెళ్ళిపోయే సమయంలో కూడా ఏమంటే వృద్ధురాలు పరిశుద్ధాత్మ చేత నింపబడెను. దేవునికి స్తోత్రం. నేను కూడా అనుకున్నానండి, ఆమె ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడింది అని అంటే అదొక ఆశ్చర్యకరమైన కార్యం. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏమండి దేవుని ఆత్మ ఏమండి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మతో ఒక మాట్లాడిన సందర్భం ఏంటంటే, మీకు మీ ఇద్దరికి నేను ఒక కొడుకుని ఇస్తున్నాను అని దేవుని యొక్క దూత ద్వారా వాళ్ళు సందేశాన్ని విన్నారు. కానీ ముసలోళ్ళమైన మా జీవితంలో మేము పిల్లలను కంటామా, పిల్లలు మాకు పుడతారా అనే ఒక ఆలోచన ఉంటుండొచ్చు. అందులో వాళ్ళు పెద్ద వయసు అయిపోయారు. ఇప్పుడు ఈవిడికి ఇంకోటి ఏంటంటే, ఏమండి ఈమె గట్టిగా ఉండాలి, బలంగా. అది కాకుండా ఇప్పుడు లోపల కుర్రోడు పరిశుద్ధాత్మ చేత యోహాను గారు గంతులేసేస్తున్నాడట. ఎలాగా? అప్పుడు ఈ అమ్మగారు ఎలా ఉండాలి? ఇప్పుడు అలా కూడా రెడీ అవ్వాలి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మాట, ఒక కన్యక గర్భవతిగా పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ వలన జరిగే కార్యాల్లో నీ జీవితం నా జీవితంలో అలాగే జరుగునుగాక. రెండవది ఏమండి, గర్భవతిగా ఏమంటే ఎవరట? వృద్ధురాలు గర్భవతిగా మారడం పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యము. దేవునికి స్తోత్రం. అంటే ఆది కాలంలో మనకు ఒక ఆయన ఉన్నాడు కదా, అబ్రహాం గారు లేరా? అబ్రహాం గారి యొక్క ఏమంటే మరి వారి యొక్క భార్య గారు ఇంచుమించుగా వారి ఇరువురికి 10 సంవత్సరాలు తేడా. ఆయనకు 100 సంవత్సరాలు, ఈవిడికి 90 సంవత్సరాలు. అప్పుడు ఆవిడ వాళ్ళ పిల్లలు పుడతారా అంటే అది నవ్వుకునేవారట. ఏం చేసేవారట? నవ్వుకునేవారట. నవ్వుకోవడం కాదు, అది అలాగొచ్చండి. దేవుడు అంటాడు కానీ దేవుడు చేస్తాడేంటి అంటే, ఒకవేళ చేయాలి అని అనుకున్నా వాళ్ళ ఇరువురికి అంత ఇది లేదు. ఎందుకంటే బైబిల్లో రాసే మృత తుల్యం అయినట్టు వారిరువురు గ్రహించెను. వారికి ఇరువురికి కూడా ఏమంటే పాజిటివ్ పాయింట్స్ లేవు, అన్ని నెగిటివ్ వచ్చేసినాయి. డాక్టర్ సర్టిఫికెట్లు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళిరువురు మళ్ళీ జీవితంలో ఇంకా పిల్లలు కనడం అనేది జరగదు. కానీ దేవుని యొక్క కార్యాలు అద్భుతం. ఆది కాలంలో అలా జరిగింది. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గారు ఉన్నారు. ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే ఆయన ఏం చేయాలి అని దేవుని దగ్గరికి వచ్చేసాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన అడిగితే అలా కూడా పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక కార్యంలో మనం గమనిస్తున్నాం, సాధ్యం కాని వాటిని చేయడానికి పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలి. అది నేను చెప్పేది వినండబ్బా. సాధ్యము కాని కార్యాలు మన వల్ల అవ్వవు, మనకు సాధ్యం కాదు అన్నయ్య నీ వల్ల అవ్వవు. కానీ దేవుని ఆత్మకు అప్పచెప్పేసేయాలి. ప్రభు కార్యములు చేయునుగాక. ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇదిగో కన్యక గర్భవతి అయింది, ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒక వృద్ధురాలు గర్భవతి అవ్వడం ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. సరే, 2 పాయింట్ అయింది. కానీ ఒక వృద్ధురాలు, ఒక కన్యక, 2 బాగున్నాయి. మూడవది బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చదవాలి. అది 41, 42 మళ్ళీ చదవండమ్మా. ఏది? లూకాసు వార్త 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచ్చినప్పుడు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో ఇప్పుడు నేను అనేది ఏమిటంటే, ఈ ఎలిజబెత్ గారు గర్భవతిగా వృద్ధురాలై ఉండి గర్భవతి అవ్వడం అదొక ఎంత ఆశ్చర్యం. మరి యోహాను గారు పుట్టినప్పటి నుంచి కూడా ఎవరంట? నజీరు వ్రతుడని ఒక మాట చదువుతా, ఇంకో చోట చదివితే ఆయన పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మలోనే ఉన్నాడు ఆయన. అదే అండి. అంటే ఇప్పుడు మనం ఏం గమనించవచ్చు? ఎటువంటి పిల్లడప్పుడు బిడ్డ పుట్టక ముందే ఆల్రెడీ దేవుని యొక్క దూత వచ్చి చెప్పేశారు, ఇలాగ నీకు ఒక కొడుకు పుడతాడంటే వాళ్ళు నవ్వుకున్నారు. అదే సరదాపడ్డారు వాళ్ళు. సరేలే ప్రభు కార్యాలు జరగనే అన్నట్టుగా అలాగే వాళ్ళ శిరస వహించారు. కానీ ఆ పుట్టిన పిల్లోడు యోహాను గారు అంటే యేసుక్రీస్తు అంటాడు కాదు. యేసుక్రీస్తు వారు యోహాను కంటే ఎన్నో కోట్ల రెట్టింపు ఆయన గొప్పవాడు యేసయ్య. కానీ మామూలు మనుషుల యొక్క జీవితంలో ఒక సంగతి ఇలా కూడా జరుగుతుందని చెప్పి ఏమంటే యోహాను గారిని మచ్చుకుగా మనకి దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అందరూ దేవుని పిల్లలే అని అనుకోకూడదమ్మా, వినాలి. ఇది కూడా మీరు గమనించాలి. ఎవరు దేవుని పిల్లలు?
ఎందరూ దేవుని ఆత్మచేత మరి యోహాను దేవుని పిల్లడు అంటే అది ఆశ్చర్యంగా మనం చెప్పుకోవాలి. మీరు నేను దేవుని పిల్లలమా లేదా దెయ్యానికి సంబంధమైన వాళ్ళమా? ఎవరైనా కూడానండి, ఎవరైనా కూడా కొంచెం ఈ విషయంలో దీర్ఘంగా ఏమంటే మరి తీక్షణంగా కొంచెం మనం పరిశీలనాత్మకంగా మనం గమనించాలి. ఏమండి నాకేమంటానంటే నీ వ్యక్తిగత జీవితం మీద పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకోవాలని నా కోరికబ్బా. అది నీకు ఏ పని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టాలి, నా వల్ల అవ్వట్లేదు సార్, నా వల్ల అవ్వట్లేదు. ఏమంటే ఒకవేళ నేను ఏదో ఒక వస్తువు కొన, నా వల్ల అవ్వట్లేదండి. నేనేమంటానంటే నేను ఎప్పుడు కూడా ఒక మార్కెట్కి వెళ్ళినా ఓ వస్త్రాలు కొనాలన్నా బట్టలు కొనాలన్నా నేను వాటి కొరకు ప్రార్థన చేస్తాను. అంటే ఒక్కొక్క జత కోసం ప్రార్థన చేయను. ప్రభు నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నాను అని అంటే నాకు కావలసిన కంట ముందు తెచ్చి పెడతాడు ఆయన, నాకు కావలసినవి. అలాగే నేను అంటున్నాను ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగి వచ్చునుగా. నేను చెప్పాను మీకు అర్థమైతే కనుక దేవుని గట్టిగా చెప్పాలి. ఎలాగైతే అని ఏదో ఎంతగా చిన్న మాట గొంతు లేనోళ్ళలాగా గొడవ పెట్టుకోవడానికి మాత్రం ఎంత స్పీడ్ ఉంటారబ్బా. మన వాళ్ళు అలా ఆ గొడవలు పోయినాయి అనుకోండి, అంటే గొడవలు కొట్లాట్లు ఘర్షణలు అవి పోయినాయి. దేవునికి స్తోత్రం. 4వ పాయింట్ చెప్తాను. 4వ పాయింట్ ఎవరబ్బా? ఇది కూడా మనం ఆలోచన చేయాలి సార్. 2వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం సార్ చూడండి అమ్మా. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. 67వ వచనం చదువమ్మా. 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఎలా చెప్పాడట అక్కడ బైబిల్ వాక్యాల్లో మీకు ఏం కనిపిస్తా ఉంది అక్కడ? జకరియా ఎవరు చెప్పండి? జకరియా ఎవరు? యాజకుడు అండి. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా చెప్తున్నారంటే సంఘాలట ఎలా ఉండాలంటే ఉంటే సతీష్ కుమార్ అయ్య గారు లాంటి సంఘం ఉండాలట. ఎలా ఉండాలట అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ అలాగే ఏలాకోలం అయిపోయిందంటే మందిరం అంటే ఒకప్పుడు ఇట్ ఈస్ అ ఫ్యామిలీ చర్చెస్ అనేవారు. అంటే ఒక కుటుంబములాగా ఏమంటే అందరూ కూడా సమిష్టిగా కలిసి మెలిసి అమ్మ అయ్యా నాన్న అలా ముద్దుగా ఉండేది. ఇప్పుడు అసలు ఎవడు వస్తున్నాడో ఎవడు పోతున్నాడో తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు మెట్రో సంఘాలంటే ఇవి. ఏ సంఘాలంటే ఇప్పుడు సంఘాలు ఎలాగొచ్చినాయి? ఏమక్కర్లేదు, ఎవడో వస్తాడో ఎందుకు పోతాడో తెలియదు. అసలు వాడి జీవితంలో ఎప్పుడైనా నువ్వంటూ పలకరిస్తావా? నువ్వంటూ ఏమంటే అతని గురించి ఏమైనా పట్టించుకుంటావా? మళ్ళీ నేను అంటున్నా ఇక సార్ బాగా వినండి, నేను కోపంగా చెప్పడం లేదు. ఈరోజు యాక్చువల్లీ మనం సతీష్ అయ్య గారి కోసం ప్రార్థన చేయాలి, శ్యామ్ కిషోర్ అయ్య గారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఇలాగే పెద్ద పెద్ద సంఘాలు నడుపుతూ టీవీల్లో వాక్యాలు చెప్పే వారి కోసం ప్రార్థన చేయాలి. అయితే నా ఆలోచన అయితే అలా కాదు. ఎలా ప్రార్థన చేయాలి అంటే మనం చేయలేని పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు, దేవునికి స్తోత్రం అని నేను అంటాను. ఎందుకంటే అన్ని లక్షల మందిని అన్ని వేల మందిని తండోపతండులుగా ఏమంటే బస్సులు వేసేసారు, ట్రైన్లో వచ్చేసిన వాళ్ళకి. అయితే దేవుని కృప ఆ విధంగా మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారినే దీవించునుగాక. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు సమాజంలో ఏమంటే ఇలాంటి కొన్ని నీళ్లు చుక్కలు కలిస్తేనే ఓ సరస్సు అవుద్ది, ఒక కాలువ అవుద్ది, ఒక నది అవుద్ది. అట్లాగా ఈరోజు వాళ్ళ నదుల్లాగా ఉంటే మనమంతా కూడా చిన్ని ఏమంటే చెరువులు లాగా ఉన్నాం. అయితే ఇక్కడ కూడా దేవుని ఆత్మ పని చేస్తేనే కార్యాలు. అర్థమవుతుందండి? ఓ పిల్లోడు పుట్టాలంటే పరిశుద్ధాత్మ, ఏమంటే ఒక కన్యక గర్భవతి అవ్వాలంటే పరిశుద్ధాత్మ, ఒక వృద్ధురాలు గర్భవతి అవ్వాలంటే పరిశుద్ధాత్మ, ఒక దేవుని పని జరగాలంటే పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం. యాజకుడు ఏమంటే దేవుని తరపున యాజక వృత్తి చేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఏమంటే కార్యాలు జరిగించడానికి అతడు వృద్ధుడు. బైబిల్లో చదివితే కనుక ఆయన మీద కూడా ఏం కావాల్సి వచ్చింది? పరిశుద్ధాత్మ. చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఎవరు కావాల్సి వచ్చిందమ్మా ఆయన మీద? పరిశుద్ధాత్ముడు అతని మీదకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఇప్పుడు ఎవరెవరి మీదకి వచ్చేసింది చెప్పండి నాకు. ఒకటి ఏమంటే మళ్ళీ చెప్పాలమ్మా, మరియమ్మ గారి మీద. 2 ఎలిజబెత్ అమ్మ గారి మీద. 3 యోహాను గారి మీద అనుకుందాం. 4 జకరియా గారి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకొక పాయింట్ ఇది కూడా నేను చెప్పాలి సార్. లూకాసు వార్త 2వ అధ్యాయం
2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి. ఏమంటే ఇక్కడేమో మరి విచిత్రంగా రాశారండి. ఈయన వయసు ఎంతో ఎవరికైనా తెలుసా? ఈయన వయసు ఇంచుమించుగా ఒక 100 అందామా, 200 అందామా, 300 అందామా, 400 అందామా? చాలా ఆశ్చర్యమైన మాట ఇది. ఇంచుమించుగా చెప్పాలంటే 450 సంవత్సరాలని చరిత్రకారులు చెప్పారు. అదేంటంటే 450 సంవత్సరాలు ఎవడైనా బతుకుతాడంటే బాబు దగ్గర 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. బయట వాళ్ళు ఎవరికి అర్థం కాదు ఇలాంటి. మనం చేసిన కొన్ని విషయాల్లో వయసును తగ్గించారని మనం మోషే గారి ద్వారా నేర్చుకున్నాం. కాకపోతే నేను అంటున్నాను, ఇతను చాలా పెద్ద వయసు. ముసలాయన అనడానికి కూడా కాదు, ముసలోళ్ళు బాగా తాత 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 ముత్తాత అని పిలవాలి. అలాంటి ఆయన దేనితో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మ చేత. మొత్తం మీద యేసు ప్రభు పుట్టుకకు మిగిలిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ఏముందో చెప్పండి. ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు? యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాడు. రైట్, ఓకే. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. అదే తొట్లో అనుకుందాం సరదాగా. అది కట్టారు కదా, ఎవరు మన జనార్దన్ అయ్య గారునే అనన్య గారు ఎంత చక్కగా చేశారో చూడండి సార్. చాలా చక్కగా చేశారు. దేవుడు వాళ్ళు దీవించుగాక. యేసయ్య ఉన్నాడు. ఈ పక్కన మరియమ్మ గారు ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఎవరు? ఇంకా తర్వాత ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ చేత నింపబడింది. తర్వాత ఎవరు? ఏమంటే జకరియా గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. యోహాన్ గారు ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. సిమియోన్ ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మరి మేరీ గారికి ఏమంటే పెళ్లికి సిద్ధం చేయబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? యోసేపు. ఆయన కూడా ఒక రకమైన నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే అబ్బాయి లాభం లేదు, ఏదో తెలిసిందిలేండి ఆయనకి. అంచేత కాస్త ఆయన గౌరవనీయుడట, మర్యాదస్తుడట, పెద్ద వయసు. మరి యవనస్తుడని అనుకోకండి, పెద్ద వయసు. ఇక ఆయన ఏమనుకున్నాడు? ఎందుకు వచ్చింది, పోతే పోనీ ఆవిడ ఏదో బతుకుతుందిలే, ఆవిడ సంగతి మనకి ఎందుకు కానీ వదిలేద్దాం ఆమెనని ఆయన అలాంటి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భం ఉంది. ఆ విషయంలో కూడా దేవుని ఆత్మే మళ్ళీ పనిచేసి అతడిని మళ్ళీ దారిలో నిలబెట్టింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చారు ఇప్పుడు చెప్పండి? 1 మరియమ్మ గారు, 2 ఎలిజబెత్ అమ్మ గారు, 3 యోహాన్ గారు, 4 5 సిమియోను, 6 యోసేపు. చూసారా? వీళ్ళు 6 మంది మీద యేసు ప్రభు పుట్టుక సందర్భంగా కనెక్షన్ టు ద హోలీ స్పిరిట్, కనెక్షన్ టు ద హోలీ. నా పేపర్ మీద ఎలా రాశానంటే పరిశుద్ధాత్మ ఎలా వస్తుంటే ఆ రెక్కల గుండా వెళ్ళు, ఇటొక 6 మంది, ఇటొక 6 మంది అలా వేసేసాను పేర్లు. అలా వేసుకొని రాశాను. అది నాకు అలాగ ఇష్టమైంది. అప్పుడు అది రాసి అప్పుడు నాకు అనిపించింది ఎవరెవరి మీద. అందులో నేను మళ్ళీ ఇలా చెప్పాల్సిన ఒక సందర్భం వచ్చింది. ఏమంటే ఈయనదంతా ఒక లెక్క. అటుపక్కన ఇంకొకటి ఏంటో తెలుసా? ఎవరంటే ప్రవక్తలు ఎవరు రాసినా వాళ్ళందరూ కూడా ఎవరితో రాశారట? పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాశారు. ఆల్ ద ప్రాఫిట్స్. బాగా ఉందండి. అందరూ మీరు గమనిస్తే కనుకైనా తెలుస్తాయి. పరిశుద్ధాత్మ చేత ఆత్మ వస్తువులై వాళ్ళు రాశారు. వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి పరలోకం చూశారు అనుకుంటాను. అరే నేను ప్రవచించానట, అప్పుడు నేనే రాశాను. ఇప్పుడు వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు యొక్క జన్మలో పరిశుద్ధాత్మ కనెక్షన్ టు ద ప్రాఫిట్స్. అర్థం చేసుకోవాలి సార్. కనెక్షన్ టు ద ఏమంటారు? వర్జిన్ మేరీ. కనెక్షన్ టు ద ఓల్డ్ పర్సన్స్. ఏమంటే కనెక్షన్ టు ద చైల్డ్, చిన్న బాబు ఎవరు? యోహాన్. సరే, ఇంకా కనెక్షన్ ఎలాగుందంటే దావీదు గారు ఉన్నారండి. దావీదు ఎవరు? రాజు. ఎవరండి ఆయన? అంటే యేసు ప్రభు యొక్క జన్మమును గురించిన పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయన ప్రవచించినవి ఎక్కువ ఉన్నాయి. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత, పరిశుద్ధాత్మ ద్వారా దావీదు గారు కూడా మెయిన్ యాక్టర్గా వచ్చేసేది ఇందులో. దావీదు అంటే మన మీద గొర్రెలు కాపాలని అనుకోకండి సార్. దావీదు అనగానే ఒక మహారాజు లాంటి వాడు. ఏమండి వంశావళిలో కూడా దావీదు గారి యొక్క కుమారుడని యేసు ప్రభు గురించి చదువుతాం. బైబిల్లో రాసిన మాట ఏంటంటే ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆత్మ చేత ఎలాగా? ఏది ఆయన ఏమన్నాడు తెలిసే? 110వ కీర్తనలో చదివితే కనుక
కూర్చుంటారట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటూ శత్రువు మన పాద చదువమ్మా. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. చూసారా ఇది ఎలా చెప్పాడు? ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో యేసయ్య ఏమండి ఆత్మతో సత్యముతో సువార్త చేస్తూ పరిశుద్ధాత్మ బలముతో పనిచేస్తూ ఉన్నప్పుడు దావీదు ఎలాగా ఆత్మవశుడు ఎలా చెప్పగలిగాడు ఈ మాటను అడిగారు. దేవునికి స్తోత్రం. అంచేటప్పుడు యేసు ప్రభు పుట్టుకలు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఏమంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో ఏమంటే సందర్భంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ మీద ఎవరున్నారు? చుట్టూ ఎవరున్నారు? ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభు పుట్టుకకు మనకి సంబంధం ఉంది కాబట్టి మనందరి మీద ఎవరు ఉండాలి? అందరూ చెప్పండి అబ్బా. అంచెదినముల యందు అందరి మీద, మీ యవ్వనుల మీద, మీ కుమార్తెల మీద, మీ కుమారుల మీద, ఏమంటే యావరాజైనా చెప్తున్నాడు. యాజకుడైనా, రాజు అయినా, మంత్రి అయినా, ప్రవక్త అయినా, ఒక సాధారణమైన భక్తిపరుడైనా, ఒక నీతిమంతుడైనా, ఓ ముసలుడైనా, పొడుసుడైనా, ఎవరో ఒక యవనస్తుడైనా, everybody have to fill with the Holy Spirit again అంటున్నాడు. ప్రతి వారి మీద ఎవరున్నారట? సరే, ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఎలాగ మనిషి మీద ఉంటే ఎలాగ అయిపోతామో అనే సందర్భం ఒకటే. ఇప్పుడు మనం వచనాల్లో చదువుదాం. నెంబర్ 1, పరిశుద్ధాత్మ మన మీద ఉంటే కనుక హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అందులో మనం ఒక మాట చదువుతాం. చదవలసిన అంత ఇది కాదు, మీరు గుర్తుపట్టండి. అపోస్తుల కార్యాలు 1:8వ వచనం. అప్పుడు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మిమ్మల్ని ఆవరించినప్పుడు ఎంత చచ్చుడైనా ఎంత పుచ్చుడైనా వాడు ఎలాగుంటాడట? వాడు శక్తి గలవాడిగా మారిపోతాడట. ఎలాగుంటాడు చెప్పండి సార్, చెప్పండి సార్. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉంటే మీరు ఎలాగుంటారట? అందరూ చెప్పండి సార్. అంటే నేను ఈ డివిజన్ తీసుకొచ్చానని ఎవరు నా మీద వేరుగా మనకు అనుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ చేత ఉండే వాళ్ళు వేరుగా ఉంటున్నారు. ఏమంటే లోకానుసారంగా జీవించే వాళ్ళు వేరుగా ఉంటున్నారు. అలాగే చెప్పి బయట ఉన్నటువంటి అన్ని జనుల గురించి నేను మాట్లాడలేదు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఏదో ముతకబారినట్టుగా, చమకబారినట్టుగా, కొంచెం కూడా చలనం ఉండదు, కొంచెం కూడా రోషం ఉండదు, కొంచెం కూడా పౌరుషంగా ఉండరు. అలాంటి వాళ్ళని ఏమని పిలవాలి అని ఈరోజు మీరు ఒక ప్రశ్న వేసుకోవలసిన అవసరం వచ్చి పడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు కనుక మన మీద ఉంటే మనం ఏమైపోతాం చెప్పండి? బలవంతులం అయిపోతాం. రెండవది ఏమంటే ధైర్యవంతులం అయిపోతాం. మూడవదిగా శక్తివంతులుగా మారిపోతాం. ఏమంటే బైబిల్ వాక్యాల్లో ఏముందంటే సార్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13వ వచనంలో ఏముందంటే మీరు నేను నట భూమి మీద దేవుని కొరకు ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిమి. దేని చేత? దేని చేత? చెప్పాలి. అంటే we already stamped by the Holy Spirit for the sake of kingdom of God అన్నట్టుగా దేవుని యొక్క రాజ్యం కొరకు యేసుక్రీస్తు తరపున బ్రతకడానికి నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉండదు. కొంచెం నవ్వుతారా? యేసు ప్రభు పుట్టుక కదా. నేనేమంటున్నానంటే సార్, ఇది చివరి కాలం. బైబిల్ వాక్యాల్లో మీరు ఇలాంటి వచనాలు చదవకపోతే కనుక ఏమంటే బలత్కారాలు ఎక్కువైనాయి, అన్యాయాలు ఎక్కువైనాయి, ప్రేమ తగ్గిపోయింది, వారలేనితనం వచ్చేసింది. ఏమంటే ఒకరికొకరు సుఖానుభావంగా బ్రతకడం అలవాటు పడిపోయారు. ఈ రోజుల్లో తండ్రి ఉండాలని కోరుకోవట్లేదు కూతురు కానీ కొడుకు కానీ. అర్థమవుతుందా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు బతకాలి అంటే ఎంత సరదాగా అడిగేస్తున్నారు. ఎప్పుడు ఇస్తావు డాడీ? ఇస్తానంట. ఎప్పుడు ఇస్తావు? అరే మా కాలం అయిన తర్వాత అంటే అది ఎప్పుడో అవుతుంది, మేమే పీకేస్తామన్నా. మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు సార్. చాలా జరుగుతున్నాయి. ప్రేమ లేనటువంటి కార్యాలు చూస్తున్నాం, జాలి లేని కార్యాలు చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో మనందరి మీద దేవుని ఆత్మ ఉంటేనే మంచివారిగా ఉంటాం. బాగా మళ్ళీ చెప్తున్నాను, కోపంగా ఏమనుకోవద్దు. పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరగాలి. యేసు ప్రభు పుట్టుకలో ఎంతమంది మీద పరిశుద్ధాత్ముడు పనిచేస్తే నువ్వేదో పెద్ద గొప్పడులాగా బిల్డప్ కొట్టవద్దు, నువ్వేదో పెద్ద వేరుగా అనే రకమైన ఆలోచన రావద్దు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే నా కోరిక. రెండవది, దేవుని ఆత్మ యొక్క ముద్ర నీ మీద ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే కనుక అక్కడ ఏమని రాస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్న రోజునే మనం అందరం కూడా క్రమంగా ఉంటామట. ఎలా ఉంటామండి? చెప్పాలి. ఎలా ఉంటామండి అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమండి? పరిశుద్ధాత్ముడు
భిన్నంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు, అక్కడ ఇక్కడ ఉంటారు. నేను దాని గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేయట్లే. కానీ నువ్వు దేవుని మందిరంలో 30 60 100 ఫలించాలి అని అంటే కనుక నువ్వు క్రమమైన మనిషిగా మారాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలట? అందరూ చెప్పండి అమ్మా. నాకు పెద్ద చెప్పొచ్చేవయ్యా లేదంటే ఉంది కదండి లోకం. ఏమన్నా మనం ఏదైనా మాట్లాడుకుంటే ఏమంటారు? ఇప్పుడు ఉల్టాగా మాట్లాడటలేదా? అయితే నేనంటాను, అయ్యా సహోదరుడా సహోదరి, ఏమండి ఏ వయసులో ఉన్నా కూడా ఏమంటే క్రమంగా ఉండాలి. మీ మన పిల్లలు క్రమంగా లేరనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? మన పిల్లలు క్రమంగా లేరండి, ఎవరిని తిడతారండి? బయట వాళ్ళు వచ్చి మీ కొడుకుని కొంచెం కుదురుగా పెట్టుకోండి. మీ కొడుకుని ఏమంటున్నారండి? ఎలాగండి? అలాగే ఉంటుంది. అయితే ఆ జ్ఞానం కూడా ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడే మనకి ఇవ్వాలి. సరే, పరిశుద్ధాత్మ మీలో నాలో ఉంటే కనుక ఒక్క ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు, లేదా ఒక బలమైన వారిగా ఉండడం మాత్రమే కాదు, నేను అంటాను చెంగర ముచ్చలాగా ఉండరట. ఎలా ఉంటారండి? పరిశుద్ధాత్మ మన మీద ఉంటే యెషయా గ్రంథం 11:2 చదివితే కనుక అక్కడ మనం చదువుతాం, ఏమని చదువుతాం? పరిశుద్ధాత్మ మన మీద ఉంటే జ్ఞానం గలవారిగా, భక్తి గలవారిగా, వివేకం గలవారిగా, ఇంకెన్నెన్నో రాసేసారండి. అంత ప్రత్యేకమైన వారిగా ఉంటాము అని రాశారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు అవసరమా పోతా? అవసరమా పోతా? సార్ నేను దొంగవాడిని సార్, నేను దొంగతనం చేసేవాడిని, నన్ను మంచోడుగా చేయడానికి చట్టం ఉందని అనుకోకండి. అది ఎవరికి ఉందో నాకు తెలియట్లే, ఉందంతే. కానీ అది నన్ను మారుస్తారని నేను అనలేను. అలా మార్చినట్లయితే జైల్లోంచి బయటకు వస్తున్నాడు, కోర్టు ముందే పొడిచేస్తున్నాడు. అక్కడ ఏమో ఇలాంటి ఎన్నో చూస్తున్నాం మన తెల్లారైతే. కానీ చట్టం మనిషిని మారుస్తుందో మార్చదో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథం ప్రతి మనిషిని మారుస్తారు. దేవునికి స్తోత్రం. మారుస్తుంది. బైబిల్కి ఆ ప్రత్యేకత ఉంది. నన్ను ఎవరు మార్చారు? నేను మంచోడు అవడానికి కారకుడు ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు నన్ను సర్వసత్యంలోనికి నడపడం వలన. దేవునికి స్తోత్రం. మీలో అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, మీ అంత మంచోడు కాదు నేను. కానీ నేను కూడా ఈరోజు దేవుని తరపున మంచోడిగా మారడానికి కారణం దేవుని యొక్క ఆత్మ కార్యం నా పట్ల జరిగింది కనుక ఈరోజు దేవుని కొరకు మంచోడిగా బతకగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇంకొక మాట బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చూడాల్సినటువంటి ఒక వాక్యం. ఆ బైబిల్ వాక్యాల్లో మనం చదివితే కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఏమని అన్నాడు? అక్కడ దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు కానీ ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందాలి అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉండడం వలన నువ్వు ఏడిసేవాడిగా, ఒక దిక్కులేనిలాగా, ఒక అనాథులాగా ఉండాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చిన వెంటనే యూ విల్ బి రిజాయిస్ అన్నట్టుగా, గ్లాడ్ అన్నట్టుగా, డిలైట్ అన్నట్టుగా, ఒక సంతోషకరమైన హ్యాపీయెస్ట్ పర్సన్ గా ఉంటావు అనేది పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మరియమ్మ గారికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు మరియమ్మ గారికి ఎంత ధైర్యం అంటే తెగించప్పుడు మాట్లాడుతుంది. అయ్యా బయట చూస్తే నేను చట్టం ప్రకారం ఇలా ఉంది, అయినా కూడా నీ మాట చెప్పిన జరగనే. ఆ మాట అందండి ఆవిడ అనగానే యోసేపు గారికి ఏమో వేరే సిగ్నల్ లైట్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే లేదు ఈవిడ వదిలేయాలి అనుకున్నాడు. అప్పుడు ఈవిడ ఏమంటుందంటే పరిశుద్ధాత్ముడు మనిషి మీదకి వస్తే తెగింపు గలవారిగా ఉంటారు. ఇంకొక మాట చెప్పనండి, పరిశుద్ధాత్ముడు మనిషి మీద ఉండడం వల్ల వాడు ఎవడైనా కూడా ముసలానకే ముసలోడు అవనే, పడుచోడు అవనే, కన్యక అవనే, చిన్నపిల్లలు అవనే, ఎవరస్తులు అవనే, వృద్ధులు అవనే, వీళ్ళందరూ కూడా దేవుని సారూప్యంలోకి వెళ్ళిపోతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైతే కనుక ఇంతేనా? చప్పట్లు కొట్టాలిగా, సంతోషంగా నేను చెప్పి పట్టించుకున్నట్టు ఉంది. ఇప్పుడు అట్ట కాదు. అసలు ఇప్పుడు మన అందరిలో ఎవరు ఫోన్కి వచ్చేయాలి? ఎవరిగా కనపడాలనుకున్నారు? చెప్పండి. మన పిల్లలు చూడగానే వీడు ఇంచుమించుగా ఇప్పుడు నా పోలికలోకి వచ్చేసాడు మా కొడుకు. సరదా చెప్పుకుంటాం. నాకులాగా నవ్వుతుంది మా అమ్మాయి. దానికి ఇష్టమే. బాబు ముఖం వచ్చేసిందంటే నాదేమో ఏది బ్లాక్ కదా, బొగ్గులాగా ఉంటాం. అయినా కూడా మా అమ్మాయి ఏమంటారు తెలుసా? మా బాబు ముఖం. దేవునికి స్తోత్రం. కానీ ఈ బైబిల్ పట్టుకున్న వారి మీద దేవుని ఆత్మ పని చెయ్యునుగాక, అప్పుడు వారందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుని పోలికలోకి వెళ్ళిపోతారు. అది నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక వాక్యమే.
దేవుని ఆత్మ మన మీద ఉంటే వారు ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు. ప్రత్యేకం అంటే నేను అలా కాదు, ఏవో కొన్నిటికి మాత్రమే ప్రత్యేకం కాదు, భూమి మీద ఉన్నంత వరకు కూడా వాళ్ళు ప్రత్యేకముగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. హల్లెలూయా అంటలేదు. ఎలా ఉంటారు వాళ్ళు? ప్రత్యేకం. చెప్పండి ఎలా ఉంటారు? ప్రత్యేకం అంటే మళ్ళీ నేను బెలియాలకి, క్రీస్తుకి ఏం పోలిక, ఏమంటే విగ్రహాలకి, ఏమంటే దేవునికి అట్టా అంటలేదు. అసలు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే కనుక సార్, నీ ప్యాటర్న్ అంతా, నీ యాటిట్యూడ్ అంతా, నీ డిటర్మైన్ అంతా, ఏమంటే వే ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎట్లా ఉంటావట? యు ఆర్ ద స్పెషల్ దెన్ అదర్స్ అన్నట్టుగా మిగిలిన వారికన్నా ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. అలా ఉన్న వాళ్ళలో ఎస్తేరు గారిని అహశ్వరస్ ఏం చేశాడు? ఎవరు ఇవిడి అని అడగకుండానే ఆమెను చూడగానే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన దేవుని దయ, ఆ కనికరం, వాత్సల్యత అలాగా నూతనంగా ఆమె మీద ఉండడం వల్ల ఆమెను చూడగానే ఆమె ఈ దేశమునికి, ఈ దేశానికి అవసరమైన మనిషిని ఆమెను నిర్ణయించినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నేను అనుకుంటాను, ఆత్మ ఎక్కడుందో అక్కడ ఏముంటుందట? స్వతంత్రం. అలాగే ఇప్పుడు మరియమ్మ గారికి ధైర్యమే కదా, చాలా ధైర్యం. ఎవడే మీకు చెప్పనా? పరిశుద్ధాత్మ ఉన్న చోట ఏడ్చేవాడు ఒక్కడే. ఎవడంటే హేరోదు గాడు. ఎవరు ఏడ్చారంటే బైబిల్లో మీరు చదవండి. యేసుప్రభు పుట్టాడంటే ఏడ్చినాడు ఎవడంటే ఎందుకంటే ఆడి మీద ఆత్మను రాడు నక్క. బైబిల్లో రాసిన మాట ఏంటి? హేరోదు అనగా బైబిల్లో అన్నాడు, ఆ నక్కతో వెళ్ళేలా చెప్పండి అన్నాడు. ఆ నక్కకి చాలా మంది యేసుప్రభు పుడితే ఏమంటే ఏడ్చే వాళ్ళు ఎవరంటే వాడు ఒక నక్కలు అంటాడు. అలాంటి వాళ్ళలో రాజకీయ నాయకులు ఉంటారు, అలాంటి వాళ్ళలో పెద్ద పెద్ద ఏమంటే గుండాగాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళలో పోకిరి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళలో వ్యవస్థను పాడు చేసే వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నానంటే దేవుని ఆత్మ ఉన్న చోటల్లా కూడా వారికి ధైర్యం, వారు స్పెషల్గా, వారు చాలా శక్తివంతంగా ఆ ధైర్యంతో వాళ్ళు తీసుకున్న సవాలుకరమైన కార్యాలు చూసేటప్పటికి ఏ రోజు బిత్తరపోయాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉందమ్మా, ఏ రోజు కలవరపడ్డాడని, ఏ రోజు గారు ఏడ్చేసాడని, ఏ రోజు గారికి నచ్చలేదని. అంటే ఎవరికి నచ్చట్లేదు? ఈ రోజు సైతానికి నచ్చుద్దా? సైతానికి నచ్చుద్దా? ఈ రోజు భూమి అంతా కూడా 25వ తారీఖున క్రిస్టమస్ చేత మనలో కొంతమంది అదొక రకమైన ఎవడు కల్తీగాళ్ళు ఉంటారు. 25వ తారీఖున ఎవడు చేయమన్నాడు అంటాడు ఎవడు దరిద్రుడు. 25వ తారీఖున ఎవరిదో పుట్టినరోజట. నేను అంటాను 25వ తారీఖున అపోలో పుట్టినరోజు అని ఇటలీ వాళ్ళు ఏదో అన్నారు. 25వ తారీఖున మన వాజ్పేయి గారు పుట్టినరోజు. ఈరోజు ఎవరిదండి? ఈరోజు ఎవరిదండి? అంటే ఇప్పుడు మన వాజ్పేయి గారు పుట్టినరోజు చేస్తున్నామా? నేను ఆయన అంటే ఇష్టం, ఆయన అంటే నాకు గౌరవం, ఆయన పాలసీ నచ్చింది, ఆయన ఒక బీజేపీ పార్టీ వ్యక్తి అయినా కూడా ఈ దేశానికి మంచి చేశాడు, అది మనం గౌరవిస్తాం. అంతేగాని నేను ఆయన పుట్టినరోజు ఆయన మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడినట్టుగా వాజ్పేయి గారు నాకేం కాదు. ఈ దేశానికి పుట్టాడు, సంతోషం. కానీ యేసు ప్రభు అందరికీ సంతోషం. దేవునికి స్తోత్రం. కొంతమంది మరి అన్యాయంగా ఈరోజు నిలబడి కొంతమంది ఎవరు చేయమన్నారండి? ఎక్కడుందండి? నేను ఇలాంటి అన్ని అయ్యా 25వ తారీఖున ఎందుకు చేస్తారో నేనైతే చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభు ఆ రోజు పుట్టాడు. ఇంకా అంతకన్నా నాకు ఎవరు పుడితే పుట్టుడు కాక నాది కూడా ఉంది. అంటే అదేమంటారంటే వ్యాలంటైన్స్ ఏదో అంటారు కదా, వ్యాలంటైన్స్ అది అంటారు కదా. ఆ రోజు అందరూ పుట్టినరోజు ఏమో మరి ఎవరు పుట్టినరోజు ఎవరో చేస్తారు. కానీ నేనేంటి ఆ రోజే పుట్టినప్పుడు అది ఎవరిదే నా పుట్టినరోజు చేసుకుంటున్నానని అనుకోవాలా? చచ్చా, అసలు నేను ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అదే అది నాది కాదు. ఎవడో పెట్టుకున్నా ఎవరో చేస్తున్నారు. కానీ యేసు ప్రభు పుట్టినరోజు ఎవడో ఒక్కడే కాదు, అందరికీ. దేవునికి స్తోత్రం. అయ్యా, దేవుని ఆత్మ మనలో ఉంటే వికసిస్తాం, సంతోషిస్తాం. నాకు ఈ పిల్లలు పాటలు భలే సరదా అనిపించింది. అన్నిటికన్నా ఏ పేరు మా సువర్ణరాజు గారి కూతురు, అది భలే, అది ఎగిరినా సంతోషంగా గంతులేసినా ఎంత స్పెషలో. అంటే చెప్తున్నా, వీళ్ళ బట్టలు చూసినప్పుడు అనిపించింది ఒకప్పుడు మనం కూడా కొనుక్కోలేదు. అంత ఖరీదైన బట్టలు ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు?
మన పిల్లలు ఎంత సంతోషం. దేవుడి స్థాయికి మనల్ని నడిపించినందుకు మళ్ళీ 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 ఆయన నామం మహిమపరచబడును గాక. ఎందుకంటే యోగ్యత లేని మన జీవితానికి ఒక అర్హతను కలుగు చేసి ఈరోజు కనీసం మన భోజనం మారింది, మన పరిస్థితులు మారినాయి, ఏమంటే మన బిడ్డల వస్తువులు మారినాయి, మన ఇంటి వాతావరణం మారింది, ఏమంటే నేను అంటున్నా సార్ మనకు ఆరోగ్యం మారింది. ఎంత చక్కటి కృప మన మీద ఆయన వలకబోసాడంటే, అందుకే ఈ యేసు ప్రభు ఎవరికో చెందడు, ఆత్మచేత నడిపించబడిన వారందరికీ చెందుతాడు. దేవునికి స్తోత్రం. అంగీకరిస్తే ప్రతి వాడికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, నేను అది కూడా మనం ఆలోచన చేసి చూడాల్సిన మాట. బైబిల్ వాక్యాల్లో 2 కొరింథీ 3:18, ఏమండి 1 పేతురు 4:14, తీతు పత్రిక 3:5 ఇవి మనం చదివితే గనక ఒక్కటే నాకు ఆలోచన ఏంటంటే, మీరు దేవుని ఆత్మ చేత ఎవరి రూపంలోకి వెళ్ళిపోతున్నారు? మీరు ఎవరి రూపంలోకి అంటే ఇప్పుడు మన అందరిలో ఎవరు కనపడాలి? ఇప్పుడు అంటే క్రిస్టమస్ అని అనగానే పండగ క్రిస్టమస్ గురించి నేను చెప్పట్లే, అది కాదు నా వాక్యమే, అది కాదు. నా ఆశ ఏంటంటే నువ్వు ఎవరివైతే అయ్యావు కానీ నువ్వు యేసు ప్రభు కొరకు జీవించాలి అని అంటే, ఇప్పుడు నువ్వు నేను ఎవరి రూపంలోకి వెళ్ళిపోవాలంటే యేసయ్య పోలికలోకి వెళ్ళిపోవాలి, దేవుని పోలికలోకి వెళ్ళిపోవాలి. ఇది ఎవరు చేస్తారు ఈ పోలికలు అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు మనం అందరం ఎవరి పోలికలకు వెళ్ళడానికి ఉన్నాం? ఏమంటే మన పిల్లలు మన పోలికలకు రావాలని మనం ఆశపడుతుంటే దేవుడు ఏమంటాడంటే, ఎవరే మీరందరూ నా పిల్లలమ్మా అన్నప్పుడు మనమందరం ఎవరి పోలికలకు వెళ్ళిపోవాలి? ఏమంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవ్వాలి. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు మీరు జ్ఞానవంతులు అవ్వాలి. ఎవరి కోసం? పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని అన్నాడు. ఇది ఎలాగ ఆలోచన చేయాలి? అందుకే నేను అంటాను, అందరి మీద దేవుని ఆత్మ ఉండునుగాక. అందరి మీద నేను అంటున్నా సార్, ఈరోజు క్రమం లేని వాళ్ళు ఎవరంటే ఆత్మ లేని వాళ్ళే. దేవునికి నచ్చంది ఏంటంటే ఆత్మ లేనివాడు అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే ఉండదో వాడు నా వాడు కాడు అన్నాడు. కాడు అంతే. నువ్వు ఎవరైతే చాలామంది భలే వెటకారంగా మాట్లాడతారండి. నేను పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను, యేసు ప్రభు పుట్టుకలో ఎంత ప్రత్యేకత ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభు కొరకు బ్రతకాలంటే నీ మీద ఎంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్మడు పని చేయాలో ఇప్పుడు ఆలోచన చెయ్యండి సార్. ఆయన ముద్ర ఉండాలా వద్దా? ఆయన జ్ఞానం ఉండాలా వద్దా? ఆయన తరపున ధైర్యంగా ఉండాలా వద్దా? ఆయన తరపున శక్తి కలిగిన వాడిగా ఉండాలా వద్దా? అంటే ఎవడు పడతాడు నిలబడిపోతాడండి దేవుని కొరకు. ఎవడు పడితే ఎవడే బైబిల్ వాక్యాలు మనం చదువుతా ఎంతమందిని తీసుకుని వెళ్ళాడట గిద్యోను? ఏమండే ఎంతమందిని? 300 మందిని తీసుకెళ్ళాడు. ఎంతమందిని? ఆయన పిలవడమే దేవుడు అన్నాడు, ఓ గిద్యోను బల పరాక్రమవంతుడు, ఎస్ సార్ అని వచ్చాడు. తీరా చూశాక యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎంతమంది వెళ్ళారట? 33,000 మంది. అంతమంది వెళితే ఎంతమంది మిగిలారు? ఎంతమంది? 300. అంటే ఇప్పుడు మిగిలిన అందరూ మరి ఎవరందా? మిగిలిన అందరూ కొంతమంది ఏమో మాకు మీరు ఊరికే అలాగ అంటారు కదండి, మాకు కూడా పిల్ల చల్ల ఉన్నారండి, అందుకోసం అంటే మీరు ఏమన్నా అనండి, మాకు ముఖ్యం ఎవరో తెలుసా? మా పిల్ల జల్ల అంటూ వచ్చారు. అయితే పొమ్మనంటే అన్నాడు. మళ్ళీ ఇంకొక లేదా? వాళ్ళు అసలు ధైర్యవంతులు కాదట, వాళ్ళు దేనికి ధైర్యవంతులు కాదు. కానీ బైబిల్ మాత్రం ఉంది చేతిలో, ఆయుధాలు ఉన్నాయి చేతిలో, యుద్ధానికి మాత్రం రెడీ అయిపోతున్నారు. కానీ ప్రభు అన్నాడు, ఇట్లాంటి పిరికి పందులు వద్దబ్బా, వద్దు. రేపు యుద్ధం జరిగాక అసలు ఈ పిరికి పందులు ముందు వచ్చి మేముంటేనే మీరు నెగ్గారని అంటారు అని దేవుడు ఏమన్నాడు? పిరికి వాళ్ళందరినీ తీసేయండి అన్నాడు. ఎంతమంది పోయారు? మొత్తం మీద అటుగాని ఇటుగాని పోయిన వాళ్ళందరూ పోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది అట? 32,000 మంది బయలుదేరితే మిగిలిన వాళ్ళు ఎంతమంది? అంటే ఇప్పుడు దేవుడికి తొక్కలు కావాలా గింజలు కావాలా? మీరు గింజలా తొక్కలా? అలాగంటే సార్ అలాగంటారా మీరు? అలాగంటారా? మరి నేను ఏమన్నాను ఇప్పుడు? ఎవడు పడతాడే పేరుకు బైబిల్ చేతులు పట్టుకొని క్రైస్తవులు ఇప్పుడు అంతా ఎక్స్ట్రా బిల్డప్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు సరుకు ఉండదు, మెటీరియల్ ఉండదు, ఏమండి అందులో క్వాలిటీ ఉండదు. చీకట. దేవునికి స్తోత్రం. ఏదైనా క్రిస్టమస్ సందర్భంగా ఇలాంటి ఒక వాక్యం ఉందా అని పడడం కాదు, కానీ పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు.
పుట్టుకలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఇప్పుడు ఇంకొక రకంగా మళ్ళీ చెప్పాలి, అది ఇక టైం అయిపోయింది, ఆపుదా. దేవుడు ఇంకొకసారి మనకి, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ పాయింట్స్ మాత్రమే. అంటే పరిశుద్ధాత్ముడు మెయిన్ యాక్టర్గా మనందరిలో పని చేయాలి. అప్పుడు మనం దేవుని కొరకు నిలబడతాం, ధైర్యంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం, ఏమంటే బలమైన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన మీద మనలో పని చేయకపోతే, నేను అంటున్నా ఒక మాట మీద ఇది కూడా చూడగలిగితే, ఏమంటే బైబిల్లో రాశాడు, లూకా సువార్త 12:16 వచనం అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. 12వ వచనం 10వ వచనం చదవండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించడం. బైబిల్లో ఇది ఎక్కువైపోయిందండి. అంటే పరిశుద్ధాత్మలో ఉండేవాడు ఎక్కువ ప్రార్థన చేస్తాడని నేను అంటాను. వినండి అమ్మా, పరిశుద్ధాత్మలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మలో ఉండేవాళ్ళు ఎక్కువ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని బ్రతుకుతారు. పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. అంటే మాటల్లో కోపం ఉండదట, దయ ఉంటుందట. ఏముంటుందట? అవి కూడా నేను ఆలోచన చేశాను. కోపం ఉండదు, ఏముంటుంది వాళ్ళలో? దయ. పరిశుద్ధాత్మ ఉండడం వల్ల వాళ్ళు అలాగ అయ్యారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పరిశుద్ధాత్మకు పేరు నెహెమ్యా గ్రంథంలో రాస్తా ఉపకారాత్మ రాశాడు. ఏమని రాశాడు అంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే మనం చెత్త పనులు చేయలేం, పనికిమాల పనులు చేయలేం, దేశానికి వ్యతిరేకంగా ఉండలేం. పనికిమాల చెత్త చెదార మనలో ఉండదు. దేశానికి దీవెనకరంగా, ఇంటికి ఆశీర్వాదకరంగా, వ్యక్తిగతంగా ఎవరికి వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడని అది పరిశుద్ధాత్మ పనులు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కనుక వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారట. ఎలా ఉంటారు? శాపగ్రస్తులుగా ఉండరు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే బైబిల్ వాక్యాల్లో 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు బహుశా 51 అనుకుంటున్నాను, అక్కడ 51 కానీ అలా కంటిన్యూగా చదివితే కనుక వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించిరి అని అన్నారు. ఎదిరించి ఆయన బాగుపడ్డారంటే ఏం బాగుపడలేదని అందరూ లైన్గా కొట్టుకుపోయారండి. పరిశుద్ధాత్మ లేకపోతే చెత్త పనులు జరుగుతాయి. బైబిల్ వాక్యాల్లో కొరింథీయులకు రాసిన పత్రిక మనం అదే కదా చదువుతాం. పరిశుద్ధాత్మ వారిలో లేకపోవడం వలన వారు లెక్కలతనంగా బ్రతకడం, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఏమైనాయట. 1వ కొరింథీ 10వ అధ్యాయం అక్కడ మీరు 1 నుంచి 6 వచనం వరకు, 6 వచనం కాదండి 7 కూడా, 7వ వచనం వరకు మనం చదివితే అందులో మనం చదివేది ఏంటంటే, పరిశుద్ధ ఆత్మని వారు లెక్క చేయకపోవడం వల్ల వాళ్ళలో అనేక మంది చచ్చిపోయారట. ఎందుకు చచ్చిపోయారు తెలుసండి? ఎందుకు చనిపోయారు వాళ్ళంతా? వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. పరిశుద్ధాత్మ ఉన్న చోట దెయ్యాలకు పని ఉండదంటే వీళ్ళు వెళ్ళి దెయ్యాలు తెచ్చుకున్నారు, వాటి ముందు కూర్చున్నారు, వాటితో ఆడారు, వాటితో నవ్వారు, వాటి మీద కూర్చున్నారు, వాటితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. చివరికి దేవుని యొక్క కోపం దిగి రావడం, దగ్గరగా 22,000 మంది ఎంతమందో అక్కడ వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. ఎందుచేత? పరిశుద్ధాత్మ ఉంటే క్రమంగా ఉంటామని రాశారు. గలతీయులకు రాసిన పత్రిక 5:25 వచనంలో చదివాం. ఈ రోజు నేను అంటున్నా, సార్ ఈ రోజుల్లో మాకు అన్నీ ఉంటాయి, అన్నిటి మీద ఆయన పెత్తనం ఏంటి? అన్నిటి మీద అంటే, బాబు నాకంటూ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద నేను చచ్చిపోయే వరకు కూడా వాళ్ళ మీద నాకు పెత్తనం ఉంటుంది. వాళ్ళు ఒక ఇంటూలు అయిన తర్వాత కూడా వాళ్ళు బాగోగు చూసేది నాదే, నా పనే. అట్లనే నేను పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఇక్కడ నీ మీద పెత్తనం ఎవరికి ఉంటుందంటే యేసు ప్రభు వారికి ఉంటుంది. బాగా వినాలి అయ్యగారు, బాగా వినాలి. పాయింట్ మీరు మర్చిపోకండి. నేను చివరిగా మీకు పాయింట్ మీ చేతులకు ఇచ్చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. బైబిల్లో లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇందులో ఏంటి బాధ మనకి? ఇందులో ఏంటండి బాధ ఏంటి? ధనవంతుడు వెళ్ళకపోతే మనకేంటట? ధనవంతుడు వెళ్ళకపోతే మనకేంటట? లాజరు వెళితే మనకేమిటట? ఈ నేను రెండు దగ్గరెట్టుకొని బాగా ఆలోచన చేసేవాడిని సార్. ఇందులో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్, ధనవంతుడివా పేదవాడువా అనేది ఇక్కడ ముఖ్యం కాదట. ఇక్కడ ముఖ్యమంతా ఏంటంటే పరలోకమా నరకమా. పరలోకానికి వెళ్ళడానికి అర్హతలన్నీ కూడా ఇక్కడే మనము సిద్ధం చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళడానికి ఎవడైనా కూడా ఇప్పుడే వాడు రెడీ అవ్వాలి.
కానీ బైబిల్లో మీరు చూసారా, ధనవంతుడు నరకంలో పడి నానా బాధలు పడిపోతూ ఏడుస్తూ అబ్రహాము నాయన అని పిలుస్తుంటే అబ్రహాం గారు ఎంత చక్కటి సమాధానం చెప్పాడంటే, అరే పరలోకం అంటే ఏమనుకున్నావురా నువ్వు, ఏమనుకున్నావు నాన్న, అంచేత అంత ఈజీ కాదు మాట్లాడదు, ఇంకోసారి ఫోన్ చేయొద్దు, ఇంకోసారి మాట్లాడద్దు అన్నాడా. ఎంత చక్కటి ఆన్సర్ వచ్చిందంటే అక్కడ ఎలా చెప్తున్నాడంటే, లాజరు భూమి మీద ఎలా ఉన్నాడంటే చాలా బాధలు పడినా నిత్య జీవాన్ని కోల్పోలేదు. ఏం కోల్పోలేదు అంటే ఎన్ని బాధలు వచ్చినప్పుడు ఆ బాధలన్నీ లాజర్ని ఎక్కడ తీసుకెళ్ళి ముగించాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి. లాజర్ గురించి అబ్రహాం గారు చెప్పే మాట ఇది ఒకటే, అతడు భూమి మీద ఉన్నప్పుడు మిక్కిలి బాధ, మిక్కిలి శ్రమలు, ఎన్నెన్నో వేదనలు. అయ్యా సరైన భోజనం లేదంటే ఆ భోజనం లేని బాధలు మన ఇండియా వాళ్ళకే తెలుస్తాయి, లేదా ఆఫ్రికా వాళ్ళకి తెలుస్తాయి, వేరే వాళ్ళకి తెలియదు కదా. ఏమంటే అయితే నేను అంటున్నాను సార్, ఎన్ని బాధలు పడినా కూడా ఆ బాధలన్నీ లాజర్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే నరకానికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడికి? ఎందుకు చేస్తా అంటే, ఏం దేవుడా నువ్వు దేవుడువా, నాకు ఒక అమ్మ బాబుని ఇచ్చావు, వాళ్ళేమో గరీబోళ్ళు, వాళ్ళేమో పేదవాళ్ళు, వాళ్ళ దరిద్రం, నేను చచ్చిపోయే సమయానికి వాళ్ళు నాకు ఎంత ఏది ఒక పైసా పోగొట్టలేకపోయారు, ఏమీ సిద్ధం చేయలేకపోయారు. అట్లాంటి దరిద్రులు నాకు తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ పైకి మాత్రం నేను తండ్రి ప్రభు హల్లెలూయా స్తోత్రం అనాలా, అట్లా అనాలి. ఎవరో లాజర్ అనాలి. కానీ అదేంటో ఎప్పుడు దేవుడిని అలాగా క్వశ్చన్ చేయలేకపోయాడండి. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అట్లాగే ఒక యాక్ట్ ప్రకారంగా లాజరు వేరుగా ఉండి ఏమంటే ఆ విధంగా ప్రభువుని అడగొచ్చు, నాకు అమ్మ నాన్న ఇవ్వలేకపోయావు, మంచి భోజనం పెట్టలేకపోయావు, ఇల్లు లేదు, ఒంటికి గజ్జి, ఆరోగ్యం లేదు, ఇన్ని పరిస్థితుల్లో అదేమిటో లాజర్ గారికి ఉన్న బుర్ర, లాజర్ గారికి ఉన్న దైవ జ్ఞానం, లాజర్ గారికి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలోచనలు మనకి లేకపోవడం వల్ల ఎవరికాడు ఇప్పుడు ఏంటంటే కక్కుర్తి పడి సంపాదించుకుంటున్నాం. ఏం చేస్తున్నాం, క్రిస్మస్ అంటేనే ఇంకొకరికి ఇవ్వడం. ఏం చేయాలండి, ఎంతమంది ఇచ్చారమ్మా, ఎంతమంది అంటే కానుక ఎత్తారా అని అడగట్లే, నువ్వు ఎత్తేసా లేదా లేదు, కానుక గురించి కాదు అసలు. ఇప్పుడు మొన్న ఈ అయ్యగారు ఎవరో మన కాటవరాజు గారు చాటుగా వచ్చి, అయ్యగారు నాకు ఇట్లాగా కొంత బట్టలు ఉన్నాయి, ఒకరికి ఇవ్వాలి, మీరు ఇస్తారా? నేను ఆయనకి ఏం చెప్పలేదు. ఆ సంతోషమ్మ గారికి నేను ఎప్పుడు చెప్పలేదు, అలా ఎవరు మన జాన్సమ్మ గారికి నేను ఎప్పుడు వీళ్ళు అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళ ముగ్గురు తెచ్చిచ్చారు అనేది నేను అంటలేదు. మీరు బోల్డ్ మంది చేశారు. క్రిస్మస్ అనగానే ప్రభు పేరు మీద ఇతరులకు మనము దేవుని పేరును చూపించేవారిగా కావాలి. ఏమో లాజరు చనిపోయినప్పుడు లాజరు నీ దగ్గర ఏముందంటే అట్టలాగా ఎండిపోయి ఇరిగిపోయినట్టుగా చచ్చిపోయాడు. కడుపులో 4 నీళ్ళు చుక్కలు లేవు, ఇంత మెతుకులు లేవు, దిక్కులేని చావు, చచ్చాడని నిర్ధారణ చేసింది కుక్కలాట. కానీ కుక్కలు అతన్ని మొన్నటి వరకు నాకిని, కానీ ఇప్పుడు ఖర్చేస్తున్నాయేమో. కానీ వెంటనే సార్ లాజర్ చచ్చిపోయాడు సార్ అంటే, ఒరే లాజర్ చచ్చాడని చెప్పడం కంటే ఈడ్చుకెళ్ళి అక్కడ పడేంట్రా, ఈరోజు ఎవరెవరో మా ఇంటికి ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారని ఈడిది ఎవరిదే, ధనవంతుడిది. ఈడిప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పాలరాయితో ఏది జూబ్లీ హిల్స్లో సమాధులు ఉంటాయి చూడండి, పాలరాయితో సమాధుల్లాగా అట్టా కట్టించుకుంటాడు కావాలి. ఇంక ఇక్కడే నాకు ఎంత మంచి సమాధి అయితే అక్కడ నేను ఎంత గొప్పను అనుకున్నాడు. ఇక్కడ ఏడ్సే దరిద్రులు కొంతమంది ముష్టోళ్ళలాగా పలికిమాలలాగా ఉంటారు చూడండి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అడుక్కుంటారు. అక్కడ నరకంలో బిచ్చాందేహి అని అడుక్కుంటారు అన్నమాట. ఏమంటే లాజర్ చనిపోయాడు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడట. లాజర్లో ఆఖరిగా తనలో ఉన్నది ఏంటంటే నిత్య జీవం, ఇంకేం లేదు. కానీ యాక్చువల్లీ అతను పరలోకానికి వెళ్ళాల్సిన మనిషి కాదు. ఎందుకంటే ఎలాగా అన్ని కష్టాలు పడడం వలన అది అతనిని నరకానికి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అతడు మాట్లాడిన మాటలు కూడా ఏమంటే బాగా బాధల్లో ఉన్నవాడు మాట్లాడిన మాటలు ఎలాగ ఉంటాయి అలా మాట్లాడాలి. కానీ లాజర్ గారికి తెలిసిన బుద్ధి జ్ఞానం మనలో చాలా మందికి లేకపోవడం వల్ల ఉంటే పరలోకం అంటే ఉందో లేదన్నట అదొక అనుమానం. ఇంతకీ అనుమాన పక్షులు ఎక్కడ ఉండరు, దేవుని మందిరానికి వచ్చి మాట్లాడతారు అలాగా.